జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న రాజకీయ మేధావులకి, ఈ సభా ప్రాంగణంలో ఉన్న నా తోటి సోదర సోదరీమణులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆయా రాజకీయ పార్టీలు యువకుల్ని జెండాలు మోయడానికి, బంధులు చేయడానికి, రాస్తా రోకోలు చేయడానికి, బైక్ ర్యాలీలు చేయడానికి యువకులు కావాలి. కానీ యువకులకి మాత్రం ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత కల్పించదు. నేటి యువతరంతోనే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని, నేటి యువతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని, నేటి యువకులే కాబోయే నాయకులని బలంగా నమ్మే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేటి యువతరం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీలో యువకులే ఉన్నారని కొంతమంది హేళన చేస్తే, కొంతమంది మితిమీరి పిల్ల విధవులని నామకరణం చేసిన సందర్భాలు కూడా లేకపోలేవు. ఎందుకు మీకు యువకులంటే అంత చులకన? ఎందుకు యువకుల్ని తక్కువ చేసి మాట్లాడతారు? దేశం కోసం చిరునవ్వుతో ఉరికంబానికి వేలాడిన భగత్ సింగ్ 23 సంవత్సరాల ఒక యువకుడు, 15 సంవత్సరాలకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన చంద్రశేఖర్ ఆజాద్, వారిని బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు బ్రిటిష్ పోలీసులు ఆంగ్లేయుల చేతిలో నా మరణం ఉండకూడదని తనకి తావుగానే కాల్చుకొని చనిపోయి వీరమరణం పొందిన చంద్రశేఖర్ ఆజాద్ 24 సంవత్సరాల యొక్క యువకుడు. ఈరోజు ఎవరు స్ఫూర్తితో అయితే యువశక్తి అనే కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టామో, ఎవరు పుట్టినరోజు సందర్భంగా అయితే ఈ రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామో, ఆ స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి చికాగోలో మొట్టమొదటిసారి ప్రసంగం చేసినప్పుడు భారతదేశం తరఫున ఆయన వయసు సరిగ్గా 30 సంవత్సరాలు. వెతుకుతే మనలో ఎంతోమంది భగత్ సింగ్లు ఉంటారు, చంద్రశేఖర్ ఆజాద్ ఉంటారు, స్వామి వివేకానంద ఉంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వ పాఠశాలలు అన్ని రూపురేఖలు మార్చేశాయి. కానీ మారాల్సింది పాఠశాల రూపురేఖలు కాదు, విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ మారాలి. ఏ విధంగా విద్యా వ్యవస్థ మారాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ధనవంతులు కూడా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనేటువంటి విధంగా విద్యా వ్యవస్థ మారాలి. ఆ విధంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విద్యా వ్యవస్థ తీసుకొస్తారనే ప్రగాఢ నమ్మకం ఉంది. జై హింద్.